ఉపాధి రాజకీయ కుల సర్వే 2024కు సంబంధించింది. సైంటిఫిక్గా ఏదో అడావుడిగా కాకుండా ఒక మనిషికి జబ్బు చేస్తే ఎక్స్రే తీస్తే ఎలా అయితే ఆ మనిషిలో ఉండే ఏమి మార్పు ఉందో స్పష్టంగా కనిపిస్తుందో, ఏది అవసరమో స్పష్టంగా తెలుస్తుందో, ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సర్వే 2024ని 6వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుటుంబాలు ఎన్ని అని ఒక అనాలిసిస్ చేయటం జరిగింది. సుమారు 1,14,14,349 కుటుంబాలు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం 6వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా ఇంటర్నల్గా అధికారులందరూ కూర్చొని ప్రభుత్వం దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో ఇది అసెస్మెంట్ చేయటం జరిగింది. తదుపరి ఈ నెల 9వ తారీఖు నుంచి మొట్టమొదటిగా రాష్ట్ర గవర్నర్ గారి ఇంటి దగ్గర మొదలెట్టి ఈ గడిచిన నిన్నటి వరకు సుమారు 58.3% అంటే 67,72,246 కుటుంబాలని నిన్నటి వరకు సర్వే చేశారు. ఈ సర్వే అంతా చాలా సైంటిఫిక్గా భవిష్యత్తులో ఏ ఇంట్లో ఏమి అవసరం ఉంది, ఏ గ్రామ పంచాయతీకి ఏ వార్డుకి ఏమి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరం ఉంది, ఏ డివిజన్కి ఏ నియోజకవర్గానికి ప్రతి ప్రాంతానికి రాష్ట్రంలో ఉండే మారుమూల ఉన్న ప్రతి ప్రాంతానికి కూడా ప్రతి కుటుంబానికి కూడా ఏమి అవసరం ఉన్నది అనే కావలసిన విధంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోవటానికి అవసరమైన అన్ని అంశాలని క్రోడీకరించి 75 అంశాలకు కూడిన ఫార్మెట్లో ప్రతి బ్లాకుకి ఒక అబ్జర్వర్ని, ప్రతి 10 మందికి ఒక సూపర్వైజర్ని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారితో పాటు జిల్లాలో ఉండే అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మండల స్థాయిలో ఉండే ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు యంత్రాంగాన్ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి సైంటిఫిక్గా రాబోయే కొద్ది రోజుల్లో ఈ సర్వేని పూర్తి చేయబోతుంది. ఇప్పటి వరకు జరిగిన సర్వేలో హైయెస్ట్గా ములుగు జిల్లాలో 87.1%, తర్వాత నల్గొండ జిల్లా 81.4%, జనగాం జిల్లా 77.6%, ఇలా హైదరాబాద్ వచ్చేసరికి 38.3%గా నమోదు కాబడింది. ఈ సైంటిఫిక్గా చేసే సర్వే, ఈ సర్వేతో తప్పకుండా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఇందాక చెప్పినట్లు అన్నీ కూడా ఈ సర్వేలో చాలా స్పష్టంగా మనకి అర్థమవుతాయి. వీటితో పాటు